నమస్తేనండి. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే నృసింహ జయంతి. నృసింహస్వామి వారు శ్రీ మహావిష్ణుమూర్తి అవతారాల్లో చాలా ముఖ్యమైన మరియు శక్తివంతమైన అవతారము. ఈ నరసింహస్వామి వారి శరీరము సగభాగం మనిషి ఆకారము, సగభాగం సింహం రూపంలో దర్శనమిస్తారు. ఈ అవతారం శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి అవతారము. ఈ నరసింహ జయంతిని వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరుపుకుంటూ ఉంటాము. నరసింహస్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నరసింహ జయంతిని వేడుకగా జరుపుకుంటూ ఉంటాము. శ్రీ మహావిష్ణుమూర్తి ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించడానికి అనేక అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామివారు ఈ రూపంలో అవతరించారని పురాణ ప్రశస్తి. ఇదే పురాణాల ప్రకారము హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రదేశము అహోబిల క్షేత్రంలో ఉందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ అహోబిలం హిందూ తీర్థయాత్ర స్థలమే కాక కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలతో కూడి నైసర్గిక స్వరూపాలతో అలరారే పర్యాటక కేంద్రం కూడా ఉంది. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రము. పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రమును అహోబలము, అహోబిలం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ అహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నరహరి తన అవతారాన్ని భక్తుల కోసము 9 ప్రదేశాల్లో ప్రకటించినాడు కావున నవనారసింహ క్షేత్రము అని అంటూ ఉంటారు. ఈ నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు కానీ ఈ ఆలయ ప్రాశస్తము అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ అహోబిల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు 68 కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములు ఉన్నవి. ఈ క్షేత్రం సముద్ర మట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నారసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగనగంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్యతీర్థంలో స్వయంభువుగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. అయితే భాగవత చరిత్రలోని ప్రహ్లాద చరిత్రకు రంగభూమి. పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసము, హిరణ్యకశిపుని వధించడం కోసము హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రము. అయితే పురాణాల ప్రకారము కశ్యపుడు అనే ఒక మహర్షికి భార్య దితి, అలా 2 కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణు భగవానుడు లోక కళ్యాణార్థమై రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణుమూర్తితో వైరాన్ని పెంచుకున్నాడు. అలా కోపోద్రిక్తుడైనటువంటి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపాన్ని ఆచరించి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకున్నాడు. అలా బ్రహ్మ వలన చావులేని వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను కూడా శాసించసాగాడు. దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. అయితే చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరూ కూడా నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు. ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య అయినటువంటి లీలావతీదేవి మగపిల్లవాడైనటువంటి ప్రహ్లాదునికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమీ కూడా అంటలేదు. అతడు పూర్తిగా శ్రీ మహావిష్ణుమూర్తి భక్తుడయ్యాడు. అయితే హిరణ్యకశిపుడు శతవిధాలా కూడా ప్రహ్లాదుని విష్ణు భక్తి నుండి మరల్చుదాము అని ప్రయత్నించాడు. అలా ఎన్ని మార్లు ప్రయత్నించినా కూడా విఫలమవుతూనే ఉన్నాడు. అయితే తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. అలా ప్రహ్లాదుని మృత్యువును ఎప్పటికప్పుడు ఈ హిరణ్యకశిపుడు మృత్యువు వరకు తీసుకువెళ్ళినా కూడా అతనిలో ఏ మార్పు కూడా రాలేదు. విషప్రయోగం చేసిన మరియు ఏనుగులతో తొక్కించిన, లోయలో పడవేసినా కూడా
ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూనే ఉండేవాడు. ఆ ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్న మాత్రంతో కోపంతో తన కుమారుని పరిపరి విధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తము శిక్షలు వేయసాగాడు హిరణ్యకశిపుడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ప్రహ్లాదుడు ఇందుగలడని అందులేడని సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందే కలడు నా శ్రీహరి అని సెలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనైనటువంటి హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉంటాడా నీ శ్రీహరి అని ఒక్క పెట్టున ఆ స్తంభాన్ని తన గదతో పగలగొడతాడు. అంతే భయంకరాకారుడైనటువంటి తల సింహము రూపంలో, మొండెము మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడల మీద పరుండబెట్టి ఆయన తన వాడిగోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. తర్వాత ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నా నామ సంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు బాధలు తొలగిపోతాయి అని సెలవిస్తారు. కావున ఈ శుభదినాన్ని మనం అందరము కూడా నరసింహ జయంతిగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ విధంగా పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుని వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రము. దిగువ అహోబలం నందు వెలిసిన ప్రహ్లాదవరుని వరదుని సన్నిధానము లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. మరియు వేదఘోషలతో దివ్య ప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. ఈ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవించవచ్చినటువంటి వారి కోరికలనే వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించారు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, ఆండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవాచార్యులకు, ఆళ్వార్లకు ప్రత్యేక సన్నిధానాలున్నవి. శ్రీ వెంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించి ఆరాధించినాడు. కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మండపం కలదు. ప్రహ్లాదవరదుడు ఉభయ నాంచారులైనటువంటి శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్య అభిషేకాలతో, దివ్య ఆభరణాలతో నేత్రపర్వంగా నిలిచింది. అయితే ఈ క్షేత్రము 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వార్లు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్య క్షేత్రములు అంటారు. కాబట్టి ఈ క్షేత్రము నల్లమల అడవులలో ఉంది. ఈ ఆదిశేషుడు పర్వతాకృతి పొందినవాడని పౌరాణిక విశ్వాసము. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పగడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. అలా వీరు నల్లమల సిరులను మగసిరులుగా మలచినారు. ఇంకా తిరుమల, అహోబల, శ్రీశైలాలు స్వయం వ్యక్త క్షేత్రాలు. ఈ అహోబల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు దీని అభివృద్ధికి మరియు వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో ఈ అహోబల క్షేత్రము పడి నలిగిపోయింది. మరియు రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయాన్ని సాధించి జీయరుగారికి అహోబల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైనటువంటి జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికీ కూడా మనం చూడవచ్చును. పరమశివ భక్తుడైనటువంటి ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారము శివలింగము పోతపోయగా, అయితే ఆ ఆకృతి నరసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదట అహోబల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతము నరసింహస్వామిని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరీనిధి, తాక్షాది అంటే గరుడాద్రి, దిగువ తిరుపతి, పెదాహోబిలము, భార్గవ తీర్థము, నవనారసింహ క్షేత్రము అనే పేర్లు కూడా కలవని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. తురుష్కుల దండయాత్రలో
విచ్ఛిన్నమైనటువంటి అహోబల క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచ సంస్కారాలతో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబిలం మేనేజర్గా నియమితులైనటువంటి ఆర్ లక్ష్మీనారాయణ కాలం నుండి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నది. అహోబల మహాక్షేత్రం గురించి, అహోబల మహత్యం గురించి తెలుసుకుందాము. పుడం మీద ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాల్లో అహోబల క్షేత్రం ఒకటి. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించడానికి, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబల క్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండ పురాణము అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది. యుగం నందు హిరణ్యకశిపుని సంహారం అనంతరము పేట్రేగిన కోపంతోనున్నటువంటి ఉగ్ర నరసింహస్వామిని శాంతింపచేయుటకు పరమేశ్వరుడు నరసింహ మంత్ర రాజమును మంత్రరాజ పదస్తోత్రంగా స్తుతించి నరసింహుని శాంతింపచేసినట్లు బ్రహ్మాండ పురాణంలో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి పక్కలో జ్వాలా నరసింహస్వామి వారిని పరమేశ్వరుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే విష్ణు పురాణమునందు శేషధర్మము 70 అధ్యాయాల్లో విరుద్ధ ధర్మిత్వం ఉన్న త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు ఈ అహోబల నరసింహస్వామి వారిని దర్శించి నృసింహ పంచామృత స్తోత్రంతో ఆరాధించినట్లుగా పురాణం చెబుతుంది. శ్రీమద్ భాగవతం నందు ద్వాపరయుగమున పంచపాండవులు ఈ అహోబల నరసింహుని పూజించినట్లుగా పురాణము చెబుతున్నది. కలియుగం నందు అర్చావతారముగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి విళంబినామ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియలు, వైశాఖ శుద్ధ దశమిలు శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహానికి చేసినటువంటి ప్రసాదములను శ్రీ అహోబల నరసింహస్వామి వారికి నివేదించవలసినదిగా బ్రహ్మదేవుడు పలికినాడు. వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ప్రసాదాలను నివేదించి మహా మంగళహారతులు చేసినట్లుగా వెంకటాచల మహత్యం చెబుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామివారిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కనుక ఈనాటికి కూడా శ్రీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వార్లు కూడా వచ్చి అహోబలేశ్వరుని దర్శించినట్లు తెలుస్తూ ఉన్నది. గురుపరంపరాధీనలో వైష్ణవ సంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలం వేంచేసి నరసింహస్వామి వారిని దర్శించి అనుగ్రహాన్ని పొందినారు. ఆ తర్వాత వైష్ణవ పరంపరాధీనులతో గల శ్రీ నిగమాంత దేశిక స్వామివారు అను పండితునకు ఉత్తర భారతదేశ యాత్ర చేసినప్పుడు ఈ అహోబల క్షేత్రమును దర్శించినట్లుగా ఆధారాలు కూడా కలవు. అయితే దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయినటువంటి తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసింహ సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ 10 పాశురములు కూడా నాయిలారి ప్రబంధం నందు కలవు. ఈ క్షేత్రాన్ని వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లుగా శాసనాలు కలవు. విక్రమాదిత్య తన మహారాజు 1076 1106 సంవత్సరంలో పశ్చిమ తీరపు రాజులు చాళుక్యులు, కాకతీయులు, విజయనగరాధీశులు, రెడ్డి రాజులు ఈ మూల విగ్రహంను దర్శించినట్లుగా ఆధారాలు కలవు. అయితే కాకతీయ వంశంలో చివరి రాజైనటువంటి ప్రతాపరుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు, మండపాలు, దేవాలయం నిర్మించినట్లు, ఉత్సవాల కోసము తగు నిధిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్ర నరసింహస్వామి వారిని కరావలంబ స్తోత్రం చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము 20 శ్లోకాలలో శ్రీ నరసింహస్వామి వారిని వర్ణించాడు. ఈ సన్నివేశము అహోబిలం నందు 788 నుండి 820 మధ్యలో జరిగింది. ఎగువ అహోబిలం నందు వేంచేసి ఉన్న మూల విరాట్కు
ఉగ్ర నరసింహస్వామి అహోబల, అహోబల నరసింహస్వామి ఓబులేశుడు అని పిలుస్తూ ఉంటారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ అహోబిల ఆలయం కలదు. ఈ స్వామివారు స్వయంభువు మూర్తి. ఒక గుహయందు రాతిపీఠం మీద ఉన్నారు కనుక ఈ స్వామివారు హిరణ్యకశిపుని వధించినట్లు స్వామి ఉన్నాడు. పక్కన ప్రహ్లాదుడు ముకుళిత హస్తాలతో అంజలి ఘటిస్తూ ఉన్నారు. మరియు ఈ మూల విరాట్ ఎదురుగా ప్రహ్లాదుని విగ్రహము అంజలి ఘటిస్తూ ఉన్నది. ఈ గుహ పక్కనే పరమశివుడు జ్వాలా నరసింహస్వామిని శాంతపరచుటకు మంత్రరాజ పదస్తోత్రమును పూజించినట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ గుహయందే శ్రీరాముల వారు పంచామృత స్తోత్రముతో ఆరాధించినాడు కనుక సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముల వారి విగ్రహం కూడా ఉన్నది. మరియు స్వామివారి వెనుక భాగంన పడమర దిశగా ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం కూడా కలదు. ఆ ప్రక్క భాగమున చెంచులక్ష్మి సన్నిధి కలదు. గుహయందు ఉన్న మంటపము సుందరమైన శిల్పములతో అలరారుచూ ఉన్నది. దీనిని అంతరాలయము అని కూడా అంటూ ఉంటారు. ఈ 4 స్తంభముల మధ్యన 6వ పీఠాధిపతి అష్టపరాంకుశ యతీంద్ర మహాదేశీకుల వారు స్వామివారి ఆదేశం మేరకు బిలమునందు స్వామిలో ఐక్యం పొందిన స్థలం కూడా ఇక్కడే ఉంది. ఈ అంతరాలయమునందే 12 మంది ఆళ్వార్లు విశ్వక్సేనుల వారు మూల విగ్రహాలు కలవు. ఈ మంటపమును, వెలుపలి మంటపములను, ద్వారపాలకులను స్వామివారి స్వప్న ఆదేశానుసారము కాకతీయరాజైనటువంటి ప్రతాపరుద్ర మహారాజు నిర్మించినారు. అందుకే ఉత్తర ద్వారమందు ఉన్నటువంటి ద్వారపాలకుల కింద పీఠభాగమున ప్రతాపరుద్ర మహారాజు తన పట్టపురాణితో వందనం సమర్పిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ ప్రతాపరుద్ర మహారాజు దేవాలయం నందు చెంచులక్ష్మి శిల్పములు, చెంచులక్ష్మి విల్లంబులు ధరించినట్లు చెంచులక్ష్మి జీవన శైలిని శిల్పముల యందు పొందుపరిచినారు. మరియు ప్రాకారములను, దేవాలయమును, గోపురములను నిర్మించుటకు శాసనములను బట్టి 13 సంవత్సరములు పట్టినట్లు తెలియుచున్నది. ఈ గుడికి తూర్పు దిక్కున భవనాశిని నది కలదు. ఇది జ్వాల నుంచి ఉద్భవించి ఎగువ అహోబిలం వరకు ఎప్పటికీ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. మరియు ఆలయం ఎదురుగా తూర్పు భాగమునందు భాష్యకారుల సన్నిధి కలదు. ఇక్కడ రామానుజాచార్యుల వారు, ఆదివన్ షటగోపస్వామి వారు, షష్టపరాంకుశ పీఠాధిపతుల వారి విగ్రహాలు కలవు. మరియు ఆలయం పై భాగమున కళ్యాణ మండపము, ఉయ్యాల మండపము విజయనగర శైలిలో ఉన్నవి కనుక ఇవి విజయనగర కాలమునకు చెందినవిగా చెబుతూ ఉన్నారు. మరియు ఆదిలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించి స్వామివారిని శాంతపరిచింది. అందుకే ఇక్కడ చెంచులు నరసింహస్వామిని తమ బావగా వ్యవహరిస్తూ ఉంటారు. హిరణ్యకశిపుని సంహారానంతరము చెంచులక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారిని చూసి లక్ష్మీదేవి అలిగి కోపంతో వేదాద్రి పర్వతమును అధిరోహించిన పర్వతానికి మార్కొండ లక్ష్మమ్మపేటు అని పిలుస్తూ ఉంటారు. దీనినే మాలోల నరసింహ ఆలయం అని కూడా అంటూ ఉంటారు. ఆ స్వామివారు అమ్మవారిని ప్రియముగా బుజ్జగించి ఏకమైనందున మాలోలుడు అంటారు. ఈ మా అంటే లక్ష్మీదేవి, లోలుడు అంటే ప్రియుడు, లక్ష్మీదేవికి ప్రియమైన వాడు కనుక మాలోలుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కథను అహోబిల మఠ 7వ పీఠాధిపతి శ్రీ షటగోపయతీంద్ర మహాదేశీకుల వారు 1513 నుంచి 1522 ఆశాంతిక పరిణయం అనే నాటకం ద్వారా సంస్కృతం నందు రచించారు. ఈ ఎగువ అహోబిల సుదర్శన చక్ర తాళ్వారు విగ్రహాన్ని చినతిమ్మరాజు కైంకర్యం చేసినారు. ఈ దేవాలయంనకు అహోబిలం, అహోబలం అను 2 విధములైన పేర్లు కలవు. స్వామివారు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా ఒక బిలముయందు దర్శనమిచ్చినాడు కావున అహోబిలం అంటారు. అహో అంటే ఆశ్చర్యకరమైన, బిలం అంటే గుహ. ఒక ఆశ్చర్యకరమైన గుహలో స్వామివారు వెలిసినాడు కనుక అహోబిలం అని వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అహోబిలం అనగా హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఈ ఉగ్రరూపాన్ని చూసిన దేవతలు స్వామివారిని అహోవీర్య మహోశౌర్య, అహోబాహు పరాక్రమం, నరసింహం పరం దైవం, అహోబల మహోబలం అని స్తుతించినారు కనుక ఈ క్షేత్రాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అహోబల క్షేత్రము
నృసింహస్వామి వారి అవతార స్థలము, స్వయం వ్యక్త క్షేత్రము. ఈ అహోబల క్షేత్రాన్ని స్మరిస్తే చాలు సకల దురితాలు తొలగిపోతాయని అన్నమయ్య ఇలా కీర్తించారు. అన్నమయ్య అహోబలాన్ని దర్శించి విరించినుతం అంటే శివుడు బ్రహ్మ గురించో పొగడబడినదే అహోబలము. అతిశయమైన శుభాలనిచ్చేది, దుష్ట సముదాయాన్ని హతం చేసేది. ఆదివన్ శతగోపయతి మతములో అవతరించుకున్న కొద్దీ అహోబల మఠ స్థాపనాచార్యులు. ఈ అహోబలం రాక్షసులు ప్రవేశించలేనిది పుణ్యపురుషులకు స్పష్టంగా గోచరిస్తుంది. మరియు పర్వతాలలో మకుటాయమైనది అహోబిలము. ఈ అహోబల గుహలలో వికటాట్టహాసాలు చేసే నరకంఠీరవమూర్తి భక్తజన పారిజాతము. ఈ దేవదేవుని దేవతలు, ఆళ్వారులు, రాజులు దర్శించిన ఈ క్షేత్రము పురాణ ప్రసిద్ధి చెందినది. తమ భాగ్యవశమున వచ్చిన భక్తులు సకల తీర్థాలు సారమైన భవనాశినిలో స్నానమాచరించి భయ భక్తి విశ్వాసాలతో అహోబలేశుని సేవించిన వారికి మనోరథాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. దిగువ అహోబిలము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసినదే దిగువ అహోబిలము. నవనారసింహులలో లేని ఈ దేవాలయం 10వ అవతారంగా పేర్కొంటారు. కానీ ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యము అమోఘమైనది. దిగువ అహోబిల దేవాలయము 3 ప్రాకారాలతో గ్రామమున ప్రహ్లాదవరదుడు లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ దేవాలయమును విజయనగర శిల్పశైలితో అద్భుతంగా నిర్మించినారు. మరియు ఆలయ ప్రాకారం నందు దక్షిణ పడమర భాగమున వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం కలదు. దీనినే కళ్యాణ మంటపంగా పిలువబడుతూ ఉన్నది. ఈ కళ్యాణ మంటపము 64 స్తంభాలతో రంగరాయలు 1575 నుంచి 1586 మధ్యలో కట్టించినట్లు శాసనం కలదు. మంటపంలోనే ఆళ్వార్ల మూల విగ్రహములు కలవు. ఉత్తర పడమర భాగమున రామానుజాచార్యుల సన్నిధి కలదు. ఈ మండపమును 44వ పీఠాధిపతి నిర్మించినారు. ఉత్తర భాగమున అద్దాల మంటపము 45వ పీఠాధిపతి గారు నిర్మించారు. మరియు రాజగోపురమును దాటి ముందుకు వెళ్ళిన 22 స్తంభములతో అద్భుతంగా రంగమండపము కనిపిస్తుంది. ఈ మండపమును విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు 1515లో నిర్మించారు. ఈ స్తంభముల యందు ఆళ్వారులు, నృసింహస్వామి విగ్రహాలు, నృత్యమ భంగిమలు, శృంగార శిల్పాలు, తాళాలు వాయించే శిల్పాలు, మృదంగ శిల్పాలు, అన్నమయ్య, శ్రీరాములు, వెంకటేశ్వర స్వామివారు దశావతారాల్లో కొన్ని అవతారాలు స్తంభమునందు అద్భుతంగా శిల్పరూపంలో ఉన్నవి. మరియు స్తంభములకు క్రింది భాగమున రణరంగానికి వెళ్లే సైనికులు, ఏనుగులు, గుర్రములు, ఆయుధములు ధరించిన వీరులు హంస శిల్పములు విజయనగర శైలిలో కలవు. ఈ మంటపంలో దక్షిణ భాగమునందు 4 స్తంభములు గల మంటపం చుట్టూ రామాయణ చరిత్ర, 8 స్తంభములలో శ్రీరాముడు, సీత, హనుమంతుడు, అంగదుడు, భరత, శత్రుఘ్నులు, లక్ష్మణుడు ఒక శిల్పం చామరము పట్టుకున్నట్లుగా అందంగా చెక్కబడి ఉంది. మరియు అంతరాలయం నందు విశేష దినములందు ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదుడు, ఉభయ నాంచారులైనటువంటి శ్రీదేవి, భూదేవి వారికి విశేష అలంకరణ, అభిషేకాలు జరుగుతాయి. అంతరాలయం దాటిన తర్వాత గర్భగుడి కలదు. గర్భగుడి యందు మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి. ఈ నరసింహస్వామి కూర్మాసనం మీద సుదర్శన చక్రము, సుదర్శన పీఠం మీద గరుత్మంతుడు, గరుత్మంతుడి పైన స్వామివారు వేంచేసినట్లుగా ఉన్నారు. ఈ స్వామివారు తూర్పుముఖముగా ఉండి 2 హస్తముల యందు శంఖు, చక్ర ఆయుధాలు ధరించి ఒక చేత అభయముద్ర కలిగి రెండవ చేత లక్ష్మీదేవిని అక్కున చేర్చుకున్నట్లుగా ఉన్నారు. శ్రీ లక్ష్మీదేవి స్వామివారి వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. మరియు శిరస్సు మీద ఆదిశేషుడు, మెడలో సాలగ్రామాల మాల కలిగి స్వామివారు శాంతమూర్తిగా ఉన్నారు. విగ్రహము వెనుకన ప్రభయందు దశావతారములు కలవు. ఇక్కడ ఉత్సవమూర్తులు ప్రసన్న వదనంతో స్వర్ణ కవచములతో ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి కలరు. ఈ ఉత్సవమూర్తులకు అహోబుల 45వ పీఠాధిపతి స్వర్ణ కవచములను సమర్పించారు. పూర్వం నందు దేవాలయం బయట ఉన్న పుష్కరిణి యందు
వేద పాఠశాలలున్నట్లు శాసనం కలదు. తురుష్కుల మీద రంగనాయలు 1584 సంవత్సరంలో దండయాత్ర చేసి విజయాన్ని సాధించి దేవాలయాన్ని జీయర్ వారికి అప్పగించి విజయానికి గుర్తుగా సన్నిధి వీధియందు రాతి ధ్వజస్తంభమును ప్రతిష్ఠించినాడు. దీనినే విజయస్తంభం అని కూడా అంటారు. దీనినే నేటికి కూడా దర్శించవచ్చును. దిగువ అహోబిలం నందు అంతరాలయము, గర్భగుడి, అమృతవల్లి ఆండాళ్ సన్నిధి వరకు ప్రతాపరుద్ర మహారాజు కట్టించినట్లుగా బయట రంగమంటపము, ప్రాకారములు, రాజగోపురము శ్రీకృష్ణదేవరాయలు కట్టించినట్లు, మిగతా మండపములు సదాశివరాయలు, రంగరాయలు కట్టించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఎగువ అహోబిలంలో ఉగ్ర నరసింహుని దర్శించిన భక్తులు దిగువ అహోబిలం చేరి శాంతమూర్తిని దర్శించి తరిస్తారు. అహోబిల క్షేత్రం నందు నవనారసింహులు నవవిధ రూపాల్లో ఎగువ దిగువ అహోబిల చుట్టుపక్కల వెలిసి ఉన్నారు. అవి ముక్తికాంత విలాసాలు. అహోబిల క్షేత్రంలో నవనారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. విసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. ఈ 9 మంది నరసింహమూర్తులు అహోబిల మొదటి పీఠాధిపతి ఆదివన్ షటకోపయతి బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నరసింహ ఆకృతి మనకు శృతిభూషణము. రామయ్య తన పద కవితలయందు అహోబల, జ్వాల, యోగానంద, కానుగమాని అంటే కారంజ, భార్గవ, వరాహ, నరసింహుల పేర్లు శ్లోకంలో సంప్రదిస్తూ ఉన్నవి. కట్టెమల్ల ప్రహ్లాద, శ్రీ నరసింహులు, చత్రవట మాలోల నృసింహులను ఉద్దేశించినవి. పావన నరసింహస్వామి వారు రామయ్య నవరసాలను ఉగ్గడించారు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, బీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని 9 రసాలుగా అభివర్ణించారు. ఈ నవనారసింహ క్షేత్రములయందలి అన్ని విగ్రహములు కూడా దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు తెలుపుతూ ఉన్నవి. కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచర సృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినాడు ఈ అహోబల నారసింహుడు. నరసింహ క్షేత్రముల గురించి తెలుసుకుందాము. బాలా నరసింహ క్షేత్రము వైకుంఠవాసిని అసురుడు అంటే హిరణ్యకశిపుడు హింసించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు. కానీ తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని హింసించడం సహించలేకపోయాడు. అందుకే హరి నరహరిగా ఆవిర్భవించాడు. ప్రహ్లాదుని కొరకు స్తంభం నందు వెలిసి ప్రహ్లాదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందున ఈ స్వామివారిని జ్వాలా నరసింహుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరియు అహోబల నరసింహస్వామి ముక్కోటి దేవతలు స్తోత్రము చేసినా కూడా కోపము తగ్గని నృసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభువు తనకు తానే సాలగ్రామముగా ఎవరు ప్రతిష్ఠ చేయని మూర్తిగా ఈ అహోబలం నందే వెలసినాడు. ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలము. ఈ అహోబిలాన్ని దేవతలు స్తుతించినందున అహోబలం అని, బిలం నందు స్వయంగా వెలిసినందుకు అహోబిలం అని 2 విధాలుగా అభివర్ణించారు. మరియు మాలోల నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నృసింహస్వామిగా, మా అనగా లక్ష్మి, లోల అనగా ప్రియుడు అని అర్థము. ఈ దేవాలయాన్ని మార్కొండ లక్ష్మమ్మ పేట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి క్రిందకు వదిలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి, స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉన్నది. మరియు స్వామి శంఖము, చక్రము, వరద హస్తాలతో ఉన్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇదొక ప్రశాంతమైన, సుందరమైన చోటు మరియు ధ్యాన అనుష్ఠానాలకు చక్కని వేదిక. మరియు వరాహ నరసింహస్వామి క్షేత్రము. ఈయననే క్రోడా నరసింహస్వామి అని కూడా అంటారు. వేదాద్రి పర్వతం యందు వేదములను, భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా
శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకంలో క్రిందకు వెళ్ళి సోమకాసుల్ని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి మరియు కారంజ నరసింహస్వామి, కారంజ వృక్ష స్వరూపమైనటువంటి శ్రీ కారంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసి ఉన్న స్వామివారికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగలు విప్పి నిలిచిన ఆదిశేషుని కింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి. గోబిలుడు అనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదుగా అని అనగానే నేనే శ్రీరాముడును అని నరసింహస్వామి వారు అంటే ధనుస్సు హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామివారికి కారంజ స్వామి అని పేరు వచ్చినది. ఈ స్వామివారికి పాలనేత్రము అంటే త్రినేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రాలనాల విద్యుల్లతాకేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడారు. మరియు భార్గవ నరసింహస్వామి వారు పరశురాముడు ఈ అక్షయతీర్థ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చినాడు కనుక ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ స్వామివారిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తూ ఉంటారు. పరశురాముని పూజలందుకున్న దివ్య పద్ధామము. ఈ ఆలయము దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశ అంటే ఈశాన్యమున ఉన్నది. స్వామివారి విగ్రహము పీఠంపై చతుర్బాహుయుతమైన శంకు చక్రాన్వితములైన ఊర్ధ్వబాహువులు అసురుని ప్రేగులను చీల్చుతూ ఉండగా 2 హస్తాలు ఖడ్గహస్తుడైనటువంటి హిరణ్యకశిపుడు పక్కలోనే అంజలి ఘటిస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుడు ప్రభావళినందు దశావతారములు ఈ విగ్రహము కలిగి ఉన్నది. మరియు యోగానంద నరసింహస్వామి యోగమునందు ఆనందమును ప్రసాదించుతున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని పిలువబడుతూ ఉన్నాడు. యోగ పట్టంతో వెలసిల్లినాడు కాబట్టి ప్రహ్లాదుడు ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యం కలిగిన బ్రహ్మ నృసింహుని గురించి తపస్సు చేసి స్థిరత్వమును సాధించాడట. ఈ ప్రదేశము యోగులకు దేవతలకు కూడా నిలయము. ఛత్రవట నరసింహస్వామి పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతూ ఉన్నటువంటి ఈ మూర్తి చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన మూర్తి. ఆహా హూహా అను 2 గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి వారు సంతోషించి వారికి శాప విమోచనం గావించెను. కిన్నెర కింపురుష నారదులు ఈ క్షేత్రం నందు గానం చేసినారు కనుక సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామివారిని ఛత్రవట స్వామి అని పిలుస్తూ ఉంటారు. పావన నరసింహస్వామి పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని కింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖదుఖాలను తొలగించగలిగే వాడని అర్థమవుతూ ఉన్నది. మరియు భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చినారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రము ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. పాపకార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పాప విముక్తులవుతారు. బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారము నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి కష్టములను మరియు పాపములను భగవంతుని ప్రార్థనా రూపంగా సేవించి దర్శించుకుంటూ ఉంటారు. ఉగ్రస్తంభం కూడా ఉంది. హిరణ్యకశిపుడు తనకు బ్రహ్మచే మృత్యువు లేకుండా వరాలు పొంది విర్రవీగుచూ ఉండగా శ్రీహరి అసురుని కోరికలకు వ్యతిరేకంగా బాల ప్రహ్లాదుని మాటలు సత్యం చేయుటకై హిరణ్యకశిపుని కోటయందు ఒక స్తంభము నుండి వెలిసిన స్థలమే ఈ ఉగ్రస్తంభము. ఈ పర్వతానికి ఛాయ పర్వతం అని కూడా పేరు. ఈ పర్వతాన్ని ఉగ్రస్తంభం అంటారు. ఎత్తైన ప్రదేశం మీద గుర్తుగా ఇనుప స్తంభాన్ని ఉంచి
దేవుని పాదముద్రలు కలవు. దీనినే ఉగ్రస్తంభంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ఎగువ అహోబిలానికి తూర్పు దిశగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పర్వతరాజము అచలఛాయ పర్వతం చూపరులను ఇట్టే ఆకర్షించే ప్రకృతి మధ్య ఉన్న మహోన్నత శిఖరమిది. ప్రహ్లాద బడి కూడా ఉంది. ఒక చిన్న గుహ లోపల మాలోల నరసింహునికి పైభాగమునందు కలదు. స్వామివారు యోగ రూపంలో నృసింహ విగ్రహం కలదు. వీరి పక్కన సుదర్శన చక్రత్ ఆళ్వార్ విగ్రహము, సాధనలో ఉన్నటువంటి భక్తవత్సలుడు ప్రహ్లాద వరదుడి విగ్రహాలు కూడా కలవు. దీనినే ప్రహ్లాద మెట్టు, ప్రహ్లాద ఆలయము, ప్రహ్లాద బడి అని అంటూ ఉంటారు. వేదాద్రి పర్వతమునందు బాల ప్రహ్లాదునికి శుక్రాచార్యుల వారు, చండామార్కుల వంటి వారు విద్యాభ్యాసం చేయించిన స్థలమిదే. అందుకే పైన ప్రాంతం నందు విస్తారమైన పర్వతము, నల్లపరుపుగా ఉన్నటువంటి చిన్న చిన్న అక్షరాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రహ్లాదునికి నృసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహారం తర్వాత యోగాభ్యాసం నేర్పించినాడట. ఇక్కడ ప్రశాంతంగా మరియు విశాలంగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసినా మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఇక్కడ భవనాశిని నది ప్రవహిస్తూ ఉన్నది. హిరణ్యకశిపుని సంహరించి ఉగ్రరూపంతో ఉన్నటువంటి నృసింహుని శాంతింపజేయుటకు ఆకాశగంగా భువికి దిగివచ్చింది. ఈ గంగకు భవనాశిని అని పేరు. ఈ ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉన్న గంగను ఆదిశేషుడు అంతర్వాహినిగా ప్రవహించమని కోరుతాడు. అప్పట్నుంచి గంగ భైరవుడు తపస్సు చేసిన గుహ వద్ద నుండి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నది. ఈ భవనాశిని వైభవము నృసింహ పురాణం నందు చెప్పబడి ఉన్నది. భవనాశిని నది జ్వాలా నరసింహ ఆలయం నుండి ఎగువ అహోబిలం వరకు భవనాశిని నదీమ తల్లి ఒక్కొక్క చోట ఒక్కొక్క పవిత్రతను సంతరించుకుంటూ ప్రత్యేక పేర్లతో పిలువబడుతూ ఉన్నది. వీటి విశిష్టత బ్రహ్మాండ పురాణనందు తెలుపబడుతున్నది. కదా ఫ్రెండ్స్, ఆ నృసింహస్వామి వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.